కేంద్రంలో జరిగినటువంటిది చూసిన తర్వాత కూడా మీకు జ్ఞానోదయం కావట్లేదంటే ఇంకా లోకేష్ గారి సీట్లని అమ్మేసుకునే కార్యక్రమం. ఏదో ఒక విషయాన్ని తెర మీదకు తీసుకొచ్చి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారిని కూడా రాజీనామా చేసే విధంగా యువత చేయగలిగారు. మెగా డిఎస్సిలో భారీగా అవకతవకలు జరిగాయంటూ కూడా వైఎస్ఆర్సీపీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు అయితే నిరసన పట్టింది. దీంట్లో భాగంగా అంబేద్కర్ కోనసీమ జిల్లా కేంద్రమైనటువంటి అమలాపురంలో కలెక్టరేట్ వద్ద వైఎస్ఆర్సీపీ నాయకులు శ్రేణులు భారీ ఎత్తున తరలి వచ్చి నిరసన తెలుపుతున్న పరిస్థితి అయితే ఉంది. మనతో ఇప్పుడు మాట్లాడేందుకు ఎమ్మెల్సీ తోట తిరుమూర్తులు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడుకునే విషయాలు తెలుసు. ఏంటి సార్, భారీ ఎత్తున డిఎస్సి ఎప్పుడో జరిగిన డిఎస్సి గురించి ఇప్పుడు నిరసన చేపట్టారండి? ఎప్పుడో డిఎస్సి జరిగింది, ఇప్పుడు నిరసన తెలిపలేదు. ఆ రోజు నుంచి చెప్తానే ఉన్నాడు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి ఆధారాలతోటి ఈ ప్రభుత్వం ఎక్కడ మోసం చేసిందో, ఎక్కడ తప్పు జరిగింది అనేటువంటిది జీవోలతో సైతంగా ఎవిడెన్స్ తోటి సైతంగా చెప్పాడు ఆయన. ఈవేళ కొత్తగా చెప్పట్లేదు, ఆనాడు నుంచి చెప్తానే ఉన్నారు. మరి ఈవేళ కేంద్రంలో జరిగినటువంటిది చూసిన తర్వాత కూడా మీకు జ్ఞానోదయం కావట్లేదంటే ఇంకా ఇంకే విధంగా మీకు చెప్పాలి? ఈ రాష్ట్రంలో అనేక హామీలు ఇచ్చి యువతను మోసం చేశారు, రైతులు మోసం చేశారు, మహిళలు మోసం చేశారు. ఎవరిని వదిలేరు మీరు? సంపద సృష్టిస్తామని చెప్పారు. సంపద సృష్టించడం అనేటువంటిది ప్రజలు అమాయకంగా నమ్మారు. సంపద తెలుగుదేశం నాయకులకి మీకు సృష్టించుకుంటున్నారనేటువంటి విషయం వీళ్ళకి తెలియదు. చాలా దుర్మార్గం. ఈరోజు మరి అమరావతి భ్రమంలో చూపించి లక్షల కోట్లు అక్కడ ఖర్చు పెడుతూ మరి దోపిడీ చేస్తున్నారనేటువంటి విషయాన్ని ప్రజలు చూస్తున్నారు. ప్రజల దృష్టి అక్కడ మళ్ళకుండా ఏదో ఒక విషయాన్ని తెర మీదకు తీసుకొచ్చి లేనిపోయినటువంటి భ్రమంలో చూపెడుతున్నారు ప్రజల్ని. వైఎస్ఆర్సీపీ ఉనికిని కాపాడుకునేందుకే కేవలం నిరసన పడుతుందన్న ఆరోపణలకు ఏం చెప్తారు? వైఎస్ఆర్సీపీ ఉనికి కాపాడుకోవటం కాదు, రాబోయేటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతున్నాడు. ఇది చూసి భరించలేక ప్రజల నుంచి వస్తున్నటువంటి ఆదరణ చూసి వాళ్ళ తప్పుల్ని ఎప్పటికప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎండగడుతున్నారు, ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. అది చూసి భయపడుతూ ఏదో రకమైనటువంటి తప్పుడు ప్రచారాలు చేయటం తప్పితే ఖచ్చితంగా మీకు టైం అయిపోయింది. రాబోయే రోజుల్లో ప్రజలందరూ కూడా మీకు గుణపాఠం తగిన విధంగా చెప్తారు. నీటి పేపర్ లీక్కి ఇక్కడ జరిగిన డిఎస్సికి లింక్ పెడుతున్నారు, కాక్రోజ్ జనతా పార్టీతో లింక్ పెడుతున్నారు. దానికి మద్దతు తెలపలేదు కదా వైసీపీ? మద్దతు వైసీపీ దానికి తెలిపిందా లేదా అనేటువంటి చెప్పలేదు. కూటమిలో ఉన్నారు మీరు. కూటమిలో ఉన్నప్పుడు అక్కడ ఏం జరుగుతుంది? అది విద్యాశాఖ మంత్రే కదా. మరి ఇక్కడ మీలో నిజాయితీ ఉండుంటే ఈ రద్దు చేసి మీరు నిజాయితీగా మళ్ళీ ఎగ్జామ్ పెట్టండి. కష్టపడి చదువుకున్నటువంటి వాళ్ళు పరిస్థితి ఏం కావాలి? ఇవాళ అడ్డదారుల్లో వచ్చేటువంటి వాళ్ళకి ఉద్యోగాలు వస్తున్నాయి, కష్టపడి చదివినటువంటి వాళ్ళకి ఉద్యోగాలు రావట్లేదు. ఇది ఏ రకమైనటువంటి సంకేతాలు పంపుతున్నారు మీరు? ఖచ్చితంగా మీరు రద్దు చేసి మళ్ళీ ఎగ్జామ్ పెట్టడం, లేదనుకుంటే సిబిఐ ఎంక్వైరీకి ఇవ్వాలి. మీలో నిజాయితీ ఉంటే మాత్రం సిబిఐ ఎంక్వైరీకి ఇవ్వండి. ఏం జరిగింది అనేటువంటిది వాళ్ళు తెలుపుతారు నీకు. సెంట్రల్లో ఉన్నటువంటి బీజేపీ అంటే వైసీపీకి భయమా భక్తా? భయము లేదు, భక్తి లేదు. సందర్భాన్ని పుచ్చుకుని, అవసరాన్ని పుచ్చుకుని ప్రజల పక్షాన్ని పోరాడుతున్నాడు మా జగన్మోహన్ రెడ్డి. రాబోయే రోజుల్లో ఎలా ఉండబోతుంది మీ కార్యాచరణ? చెప్తున్నాం కదా, రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రంలో రాబోయేది జగన్మోహన్ రెడ్డి. చేసినటువంటి తప్పులు తెలుసుకుని ప్రజలందరూ కూడా ఈ మోసం పూరితమైనటువంటి మాటలు నమ్మాం. నీకు 15 నీకు 15 నీకు 15 అంటే ఆడవాళ్ళందరూ, యువతలో, మహిళల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ నమ్మారు. ఏమిచ్చారు? తల్లికి వందనం పడ్డది కదా. తల్లికి వందనం కాదు, 1500 రూపాయలు ప్రతి నెల ఇస్తానని చెప్పారు. ఎక్కడని ఇచ్చారా? ఆ తల్లికి వందనం కూడా కొంతమందికి మాత్రం ఇచ్చారు. ఇంట్లో 2 ముగ్గురున్నా ఇస్తానని చెప్పారు. ఇచ్చారు అందరికీ? ఇవ్వలేదు కదా. 45 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళందరికీ కూడా 18,700 రూపాయలు, 750 రూపాయలు ఇచ్చేవాడు జగన్మోహన్ రెడ్డి గారు సంవత్సరానికి. ఏది లేదు. రైతులకి 20,000 రూపాయలు ఎకరానికి ఇస్తానని చెప్పినటువంటిది ఈ ప్రభుత్వం చెప్పింది. ప్రభుత్వం రాకముందు చెప్పారు, ప్రభుత్వం వచ్చిన తర్వాత గాలికి వదిలేశారు. ఈరోజు రైతులకి ఎరువులు లేవు, ఊడ్చుకునేటువంటి వాళ్ళకి నీరు లేదు. మరి ఏ విధమైనటువంటి పరిపాలన జరుగుతుంది ఇక్కడ?
సరే, ఈరోజు వైసీపీ తలపెట్టిన నిరసన వెనుక ప్రధాన డిమాండ్గా నారా లోకేష్ రాజీనామా అనేది వినిపిస్తుంది. అదే లక్ష్యమా మీది? అంటే మా లక్ష్యం కాదు, మీలో నిజాయితీ ఉంటే మాత్రం రాజీనామా చేసి మళ్ళీ డిఎస్సి పెట్టండి, అది మా డిమాండ్. వైసీపీలో ఒకసారి కూడా డిఎస్సీ పెట్టలేదు. వైసీపీలో పెట్టినటువంటి డిఎస్సి ఇది నోటిఫికేషన్ ఇచ్చింది మాత్రం జగన్మోహన్ రెడ్డి గుండగా ఇచ్చారు. ఎన్నికలు వచ్చిన తర్వాత వీళ్ళ దాన్ని కండక్ట్ చేశారంతే తప్పితే నోటిఫికేషన్ అప్పుడు ఇచ్చిన నోటిఫికేషనే 5 ఏళ్ళు మరి చేయలేదు కదా సార్. చేయలేదు. చేయని దానికి మేము అనిపిస్తున్నాం కదా, మళ్ళీ మీరు అనిపిస్తారు రేపు. థ్యాంక్ యూ సార్. డిఎస్సిలో భారీ ఎత్తున అవకతవకలు జరిగాయి. దీనికి బాధ్యుడైనటువంటి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలంటూ కూడా వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఈరోజు ఏపీ వ్యాప్తంగా మొత్తం భారీ ఎత్తున నిరసన చేపట్టిన పరిస్థితి ఉంది. దీంట్లో భాగంగా అంబేద్కర్ కోనసీమ జిల్లా కేంద్రమైనటువంటి అమలాపురం కలెక్టరేట్ వద్ద వైఎస్ఆర్సీపీ నాయకులు అయితే భారీ ఎత్తున తరలి వచ్చి నిరసన తెలిపారు. మనతో పాటు మాట్లాడేందుకు అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షుడైనటువంటి చెర్ల జగ్గిరెడ్డి గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్, డిఎస్సి జరిగిపోయి 6 నెలల పైన అయిపోయింది. ఎప్పుడో జరిగిన డిఎస్సికి ఇప్పుడు నిరసనలు ఏంటి? అప్పటి నుంచి కూడా ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. అప్పటి నుంచి కూడా యువతంతా కూడా మరి వారి పోరాటం వారు చేసినా పెడచెవిని పెట్టి నైతిక విలువలకి తిలోదకాలు వదిలేసి ఇవాళ లోకేష్ గారు ఇంకా విద్యాశాఖ మంత్రులే కంటిన్యూ అవుతున్నారు. ముఖ్యంగా మీరు చూశారు, మొన్న పార్లమెంట్ జరుగుతూ ఉంటే మరి సిజేపీ పార్టీ అనేటువంటి ఒక అనార్గనైజ్డ్ పార్టీ కేంద్ర ప్రభుత్వాన్ని సైతం మెళ్ళ ఉంచి ఈరోజు మరి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారిని కూడా రాజీనామా చేసే విధంగా యువత చేయగలిగారు. అట్లాగే ఇక్కడ కూడా యువత సుమారు అనేక సంవత్సరాల నుంచి చదువుతూ కష్టపడుతున్నటువంటి వారు అందరినీ పక్కన పెట్టి వారి ఆస్పిరేషన్స్ గంగలో కలిపి లోకేష్ గారు ఇవాళ 421 సీట్లని అమ్మేసుకునే కార్యక్రమం తన అనుయాయులకి. కాబట్టి ఈయన కూడా నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలని కోరుతున్నాం. సిజేపీ గురించి ప్రస్తావన చేశారు కాబట్టి నేను అడుగుతున్నాను. సిజేపీ అంత భారీ ఎత్తున దేశ రాజధానిలో చేసినప్పుడు వైఎస్ఆర్సీపీ ఎందుకు నోరు మెత్తలేదు? ఇది సిజేపీ అనో ఇంకోటనో కాదు, యాక్చువల్గా యువతలో ఉన్నటువంటి ఉక్రోషం. ఇవాళ ఇందులో కూడా కాక్రోచులు వస్తాయని చెప్పి మా నాయకుడు చెప్పాడు. డెఫినెట్ గా కాక్రోచ్ అనేటువంటిది అన్ని వ్యవస్థలోనే వస్తుంది, తప్పనిసరిగా ఈ యొక్క ప్రభుత్వాన్ని కబంధస్తాలతో కబలిస్తుంది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం నిర్వహించిన డిఎస్సీలు అయితే భారీ ఎత్తున అవకతవకలు జరిగాయని కూడా కోనసీమ జిల్లా వైసీపీ అధ్యక్షుడు చెర్ల జగ్గిరెడ్డి ఆరోపించారు. అంతేకాకుండా ఢిల్లీలో జరిగినటువంటి సిజేపీ నిరసన విషయంలో మాత్రం అది విద్యార్థుల యొక్క ఆక్రోశంగా ఆయన భావిస్తున్నట్టు చెప్పారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కూడా జరుగుతుందని కూడా ఆయన చూసి చెప్పారు. QTV మీడియా నుంచి సుధీర్.